హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు డాగ్ బైట్ గురించి చేస్తున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డాగ్ ఉంది కదా, ఇది విలేజ్ డాగ్. ఈ డాగ్ ఒకవేళ మనకి ప్లేస్ కలిసింది అనుకోండి ఫ్రెండ్స్, చూసుకోండి వెంటనే వచ్చి రెడీగా మన దగ్గర ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ ఒక చోట కాదు, వెంటనే బాగా ఈ ప్లేస్ లో కలిసింది అనుకోండి, బాగా రుద్ది 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 కడగాలి. వెంటనే ఇక్కడ సోప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సోప్ కూడా తీసుకోవాలి. తీసుకొని ఆ ప్లేస్ లో బాగా సోప్ అప్లై చేసి జెంట్లీగా రబ్ చేయాలి. మరీ టైట్గా రబ్ చేయదు, ఇట్లా రబ్ చేయాలి. రబ్ చేసి కనీసం 5 నిమిషాలైనా కడగాలి ఫ్రెండ్స్. కడగాలి. కడిగిన తర్వాత బాగా బ్లడ్ ఉందనుకోండి ఫ్రెండ్స్, దీనికి ఒకవేళ బ్లడ్ ఎక్కువగా ఉంటుంది ఇంకా ఒక క్లీన్ క్లాత్ తీసుకొని ఆ ఏరియాని ఇట్లా అద్దాలి. అది ఎంత వరకు అది కలిసిందో చూసుకోవాలి. లోపలికి కలిసిందా, బయటికి కలిసిందా, లేకుంటే డీప్ కలిసిందో చూసుకోవాలి. దాన్ని బట్టి దగ్గరలో ఉన్నటువంటి షాప్లో చూసుకొని టీటీ వెంటనే చేయించుకోండి. ఆ తర్వాత వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోండి. అది 4 డోసులు వేస్తారు. ఒకవేళ టైప్ ఆఫ్ బైట్ 3rd స్టేజ్ కానీ 4th కానీ ఉందనుకోండి ఫ్రెండ్స్, అది డీప్గా ఉండి చీలుస్తుంది కదా, అది బ్లడ్ ఎక్కువగా పోతుంది కదా, శుభ్రంగా కడిగి ఇలాంటి క్లీన్ క్లాత్ని అప్లై చేయాలి. ఆ ప్లేస్కి అప్లై చేయాలి. అప్లై చేసి పెట్టుకోవాలి బ్లడ్ ఎక్కువగా పోకుండా. కానీ ఫస్ట్ అయితే బాగా సోప్ పెట్టి రుద్దాలి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ చీరినట్టయితే ఆ ప్లేస్లో డాక్టర్ గారు అడ్మిట్ చేసి మీకు ఆ ఏరియాకి ఇమ్యూనోగ్లోబులిన్ అనే ఇంజెక్షన్ కూడా ఇస్తారు. మీకు రేబీస్ రాకుండా ఉంటుంది. రేబీస్ నుంచి మీరు రక్షించబడతారు. అంతేకాకుండా ఆ ఏరియాని డాక్టర్ గారు చూసిన తర్వాత ఆ ఏరియాకి సంబంధించి ఏమైనా యాంటీబయాటిక్ రాసినా, ఇంకా వేరే ట్రీట్మెంట్ రాసినా కూడా తప్పనిసరిగా మీరు వాడండి. మీరు రేబీస్ వ్యాధి నుంచి రక్షింపబడతారు. కాబట్టి కుక్కకు సంబంధించి మీరు చాలా దూరంగా ఉండాలని మేము మిమ్మల్ని విన్నవిస్తున్నాము. థ్యాంక్ యూ. Please like, share, subscribe.